ఈరోజు ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళు యువ వికాసం అని పెట్టిర్రు. ఇది యువ వికాసం కాదు, యువతులను మోసం చేసింది, యువతులను అన్యాయం చేసినటువంటిది, యువతులను తలగోరి పెడుతున్నటువంటి దినము, యువతులను బొంద పెడుతున్నటువంటి దినము ఈరోజు. యువ వికాసం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, అక్కడ ప్రియాంక గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పింది, 1 సంవత్సరంలో ఇవ్వలేదు. నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. చాలా హామీలు చెప్పి ఇవ్వలేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు వచ్చి బిర్యానీ తిని మాతో మాట్లాడి అన్నీ నేను చేపిస్తా అని చెప్పిండు. తెలంగాణకు నేను పెద్ద కొడుకు లెక్క ఉంటా, సోనియమ్మ తల్లి అయితే నేను తెలంగాణకు పెద్ద కొడుకునని చెప్పిండు. ఆయన పట్టించుకోలే, ప్రియాంక గాంధీ గారు పట్టించుకోలే. ఇలా బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ని తీసుకొని వచ్చి మేము ఎందుకు కాంగ్రెస్ని తెచ్చినాం అనుకుంటున్నాం. ఇవాళ 53,000 ఉద్యోగాలు అంటున్నారు. ఈ 57,000 ఉద్యోగాలు కాదు, ఇదంతా మోసము, దగా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇట్లనే ఉన్నాయి. 46 జీవోను రద్దు చేయలేదు వీళ్ళు. తర్వాత జీవో 29 తీసుకొచ్చారు, రిలింక్విష్మెంట్ చేయలేదు. దాని తర్వాత ఇక్కడ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లకు ఏదైతే ఉన్నదో బోత్ మీడియాలో పెట్టమంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో పెట్టిర్రు. ఇది కూడా కోర్టులో కేసు ఉన్నది. ఇది కూడా మీ మీడియా సంస్థకు కూడా తెలుసు ఈ కేసుల గురించి. ఈ అన్యాయాలతోటి పెట్టిరు కాబట్టి కాంగ్రెస్ అనేటటువంటి నిరుద్యోగులను మోసం చేసింది. ఈఆర్టీ వేదికకు ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి యువ వికాసం కాదు, నీకు అందరినీ తొండలు కాళ్ళల్లోకి పాయింట్లలోకి తొండలు వదులుతా, కడ్రాయాలు చించుతా, మొలకలెత్తనీయను అని అడుగుతున్నావు కదా. నేను డైరెక్ట్ అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పురి, తెలంగాణ గడ్డలో 2023లో మీరు ఏదైతే పేపర్ లీకేజ్ అయిందని మాతోటి ప్రచారం చేయించిర్రో, 2022 మార్చిలో పేపర్ లీక్ అయింది కదా, ఆ పేపర్ లీకేజ్ అయిందా కాలేదా నువ్వు చెప్పు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎందుకు ఇది అడుగుతున్నావు అంటే, నువ్వు ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో సిబిఐలో కంప్లైంట్ ఇచ్చినావు, సిబిఐలో కేసు వేసినావు పేపర్ లీకేజ్ పైన. నువ్వు ముఖ్యమంత్రి అయినాక సిబిఐ కేసు ఎట్టిపోయింది. సిట్ రిపోర్ట్ ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? యువ వికాసం సందర్భంగా నేను సిబిఐ కేసు రిపోర్ట్ ఇది, సిట్ రిపోర్ట్ ఇది అని నువ్వు చెప్పు. సిట్ రిపోర్ట్ చెప్పలేదు, ఏది చెప్పలేదు. ఆ రోజు లీక్ అయినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ రోజు లీక్ అయిన ఎగ్జామ్స్ తర్వాత ఉన్నటువంటి ముందున్నటువంటి ఎగ్జామ్లను కూడా లీక్ కాలేదని చెప్పినావు. సిడిపిఓ ఎగ్జామ్ లీక్ కాలేదంటే లీక్ అయిందని కోర్టు మీకు ఈపు పలక కొడితే ఇప్పుడు ఎగ్జామ్కు డేట్ ఇచ్చినావు, జనవరిలో పెడుతుంటున్నావు. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎందుకు ఇచ్చినావు? దాన్ని ఎందుకు చెప్పినావు? గ్రూప్ 1 తర్వాత ఆ రోజు జరిగిన ఎగ్జామ్ ఫుడ్ ఇన్స్పెక్టరే. అది కనుక లైవ్లో ఉంటే అది రద్దు కాలేదంటే మిగతా ఎగ్జామ్స్ ఏది రద్దు కాలేదు. అసలు రద్దు అయిందా కాలేదా చెప్పు. రద్దు కాలేదు అంటే నేను నిరుద్యోగులను రాజకీయంగా వాడుకోవడానికి, ఆ రోజున్న ప్రభుత్వాన్ని నాకు గద్దె దించడానికి నాకు చేత కావడం లేదు. మా కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఇళ్లలో పడినారు, ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా చేసుకున్నారు. వీళ్ళు సోమరిపోతుల లెక్క ఇళ్లలో పంతే నాకు చేత కాక నిరుద్యోగులను ఉపయోగించుకొని అధికారంలోకి రావడం కొరకు ఆ రోజు నేను ఆడిన నాటకము డ్రామా అని చెప్పు. లేదు అంటే ఇగో ఇది లీక్ అయింది పేపరు, ఇందులో ఇంతమంది ఉన్నారు అని నువ్వు చెప్పు. ఆ రోజు అన్నావు కదా, నీ మీద కేటీఆర్ డిఫమేషన్ కేసు వేస్తే లంగాలు ఈయన మీద 100 కోట్లైనా ఈయన ఇలువ తగ్గిందని మాట్లాడు. నేను బీఆర్ఎస్ కాదు, ఏది కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు కనుక పేపర్ లీక్ అయిందంటే నువ్వు ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం అయింది, ఇంతవరకు పేపర్ లీకేజ్ అనుకున్న దొంగలను ఎవరిని ఎందుకు పట్టుకోలేదు? ఆ రిపోర్ట్లను ఎందుకు పెట్టలేదు? ఆ రోజు లీక్ అయినటువంటి ఎగ్జామ్లకు ఈరోజు ఏ విధంగా పత్రాలు ఇస్తున్నావు? అది నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1 లెక్కన గ్రూప్ 4లో కూడా ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయి అన్నావు. మరి గ్రూప్ 4ని ఎందుకు రద్దు చేయలేదు? గ్రూప్ 4ను రద్దు చేయకుండా నువ్వు ఎందుకు షోకాజ్ నోటీసులు తీసుకొని ఇంతవరకు కౌంటర్ అఫిడవిట్ వేయలేదు? కౌంటర్ అఫిడవిట్ ఇస్తే నువ్వు కనుక అలా దొరికిపోయేటోనివి. ఇలా ఓఎంఆర్లు ఎక్కువ తక్కువ వచ్చినా ఇల్లే ఏం అవకతవకలు జరగలేదు, ఉద్యోగాలు కరెక్ట్గానే నింపిర్రు, నిజంగా మంచిగా జరిగింది ఎగ్జామ్ అని చెప్తే తెలంగాణలో నిరుద్యోగులను ఈ పలగొట్టేటోళ్ళు. ఎందుకంటే అదే ఓఎంఆర్లు ఎక్కువ వచ్చిన గ్రూప్ 1ని రద్దు చేయించినావు, అదే ఓఎంఆర్లు ఎక్కువ వచ్చిన గ్రూప్ 4ని రద్దు చేయించాలి. కాబట్టి ఖచ్చితంగా పేపర్ లీక్ కాలేదు అనేటటువంటి దానితోటి మమ్మల్ని మోసం చేసినావని నిన్ను ఈపులు పలగొట్టేటటువంటి వాళ్ళు. యువ వికాసం సందర్భంగా నిన్ను ఒక్కటే అడుగుతున్నా, పేపర్ లీక్ అయిందా కాలేదా చెప్పు. కేసులు వేసినటువంటి బల్మూరి చెప్పు. మా వల్ల పదవి తెచ్చుకున్న రియాజ్ నువ్వు చెప్పు. మీ కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ధైర్యం ఉన్న మొగోళ్ళే అయితే అశోక్ నగర్ వేదికగా వచ్చి ఆ పేపర్ లీకేజ్ వెనుక ఉన్నోడు ఎవడు, అది వాస్తవా కాదా చెప్పాలని యువ వికాసం సందర్భంగా మీరు ఏదైతే పెద్దపల్లి సభ చెప్తున్నారో ఆ పెద్దపల్లి సభలో ఇప్పటికైనా విని వేదిక మీదుగా చెప్పు. లేదంటే నిరుద్యోగులను మోసం చేసినట్టే, మీరందరూ చీటర్లే. ఉద్యోగాలు ఎట్టాగా ఇవ్వలేదు, ఈయన ఉద్యోగాలను మీరు చెప్పుకుంటున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు అప్పుడు బారసాల చేసి ఇవాళ మొదటి పుట్టినరోజు చేసుకుంటున్నారు. అది మాత్రం వాస్తవం. ఇది అవునో కాదో, లీక్ అయిందో కాలేదో
నీవు ముఖ్యమంత్రివి, దమ్మున్న ముఖ్యమంత్రివి అయితే చెప్పు అంతే. నువ్వు అందరికి సవాల్ విసురుతున్నావుగా, నీకు నేను సవాల్ విసురుతున్నా. నువ్వు నిజంగా దమ్మున్న ముఖ్యమంత్రివి అయితే ఆ దొంగలను పట్టుకుంటే లీక్ అయిందా కాలేజ్ చెప్పు అని రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ వేదికగా సవాల్.